చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాటాలు ఇథనాల్ వ్యతిరేక పోరాటాలు రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే జనాలకు ముప్పు వచ్చి ఉంటున్న రావిపాడు ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రావిపాడు ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే వాతావరణ రద్దయ్యేంత వరకు రాయపాడు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాయపాడు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అఖిల పక్షాల ఐక్యత ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ మాస్లే వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ మాస్లే. కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. రాయపాడు గ్రామంలో మూతే మండలం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తూ ఉన్నారు. అది విత్తనాల ఫ్యాక్టరీని అబద్ధం చెప్పేసి తప్పుడు సమాచారం అక్కడ ప్రజలకు ఇచ్చారు. అది విత్తనాల ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే రేపు భూమి, నీరు, వాయు కాలుష్యం అయ్యి ప్రజల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా పార్టీ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి ధర్నా చేసి తెలియజేశాం. అదేవిధంగా ఫ్యాక్టరీ ముందు కూడా ధర్నా చేశాం. కానీ ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దంత వరకు పోరాటం ఆపేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు లింగపల్లి భద్రయ్య. నేను సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది కేంద్ర ప్రభుత్వం 2021లో 20% పెట్రోల్లో కలపడానికి ఇథనాల్ ఉత్పత్తిని తయారు చేయాలనే నిర్ణయం తీసుకొని మన తెలంగాణలో కూడా 30 కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. ఇది పబ్లిక్ హెల్త్ మీద చాలా దారుణంగా పనిచేస్తుంది. ఒక కంపెనీ పెట్టాలంటే కంపెనీలు పెట్టడానికి ఈ ప్రజలు వ్యతిరేకం కాదు, కానీ కంపెనీ పెట్టే ముందు ఒక 5 రకాల నామ్స్ అనేది పాటించాలి. అది ఏంటంటే అక్కడున్న స్థానికంగా దొరికే ప్రోడక్ట్కు సరి అయిన మద్దతు ధర ఇవ్వాలి, అక్కడ స్థానికులకు ఉపాధి కల్పించాలి, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలి, కార్మికులని వాళ్ళకి సరి అయిన వేతనాలు ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్య భద్రత ఉండాలి, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు నెలకొల్పే ఫ్యాక్టరీలు చిత్తనూరులో ప్రాక్టికల్గా చూసాం. అక్కడ దాదాపు 50 గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యి 3 కాన్స్టిట్యున్సీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని దీనివల్ల కాలుష్యం ఏర్పడి వాయు కాలుష్యం, జల కాలుష్యం, దీంతో మనం ముక్కు సంబంధించిన జబ్బులు, నోరు, తర్వాత క్యాన్సరు, తర్వాత గర్భస్థ శిశువులు మరణించడం, ఇటువంటి చాలా చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. ప్రాక్టికల్గా ఆ చిత్తనంలో చూశారు. కాబట్టి దీన్ని ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ఆపాలి. ప్రయోజనాల దృష్ట్యా దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకుండా ఈ పోరాటాన్ని రద్దు చేసేంత వరకు కూడా కొనసాగిస్తారని తెలుపుతూ నేను మా కన్వీనర్గా, సామాజిక అధ్యయన కన్వీనర్గా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి, మాది చెట్టుగూడెం. ఎన్ఎన్కే ఇత్తనాలకు ఒక ఆనుకొని ఉన్న ఊరు రైతు. నేను ఈ కంపెనీ మాకు ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇత్తనాలు తయారయ్యే కంపెనీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు మా దగ్గరికి రాలేదు. ఇట్లా మా రైతులకి ఇట్లా ఊరిని అడగకుండా అలా ఒక కంపెనీ పెడుతున్నారు. ఆ కంపెనీ వెంటనే బంద్ చేయాలని చెప్పేసి ఈ పోరాటాన్ని మా రైతుల ద్వారా మేము ఎప్పుడు కంపెనీ బంద్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆపమని చెప్పేసి మేము చెప్తున్నాం.